అయితే మీ క్యారెక్టర్‌లో బాగా హైలైట్ అయిందేంటంటే, సగం హెయిర్. యెస్. ఎందుకంటే డీటెయిలింగ్ గూడా. అవును. అంటే అందరూ ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తారు, ఓకే. అరగుండు కొట్టించాడు కాబట్టి ఆడు ఫుల్ గుండు కొట్టించేసుకొని ఉంటాడేమో ఎగ్జాక్ట్‌లీ. అనుకుంటారు. బట్ అంటే మీరొక్కళ్ళనే గాదు. మొత్తం మీ గ్యాంగ్ మొత్తం ఇక్కడ హాఫ్ హెయిర్ ఉంటది. ఇక్కడ ఫుల్ ఇది అవును. ఉండేటప్పటికి అవును. స్టార్టింగ్ అంటే ఇనీషియల్‌గా ఫస్ట్ ఫ్రేమ్ చూసినప్పుడు అంత అర్థం కాలా అది. అవును. అంటే ఏంటి అదేదో సైడ్ తర్వాత ఓహో! అక్కడ అరగుండు కొట్టాడు కాబట్టి ఆ జుట్టు సగమే వచ్చింది కాబట్టి ఇది ఇంతే ఉంది. యెస్. ఇది ఫుల్ హెయిర్ ఉంది. అవును. సో అవును. ఆ డీటెయిలింగ్ ఏదైతే ఉందో దట్ ప్లేస్ ఏ మోర్ ఇంపాక్ట్‌ఫుల్. దట్ వాస్ వెరీ రైట్. మీరన్నట్టు యూజువల్లీ అరగుండు చేసిన తర్వాత ఫుల్ గుండు చేసుకుంటారు అన్నట్టు అనుకుంటారు. ఈవెన్ వీ థాట్ ద సేమ్. బట్ సార్ చాలా పర్టిక్యులర్‌గా చెప్పారు. ఇలా కావాలి అండ్ దెన్ విగ్ అయిన తర్వాత దే వర్ వెరీ పర్టిక్యులర్ దట్ ఆ డిఫరెన్షియేషన్ కనపడాలి. ఇనీషియల్లీ మనం విగ్ ఏసుకొని ఎళ్ళినప్పుడు అదుంది. ఆ డిఫరెన్స్ చాలా దగ్గరలో చూస్తుంటే కనపడుతుంది గానీ, కెమెరాలో కనపడదు అని అనిపించింది. అండ్ దెన్ హీ వాస్ పర్టిక్యులర్. చాలా షార్ట్ చేయండి ఇటు సైడు. ఇది కొంచెం లాంగే పెట్టండి. సో దట్ ఆ బౌన్సీ ఉన్నప్పుడు తెలుస్తది. అరగుండు తెలుస్తది. కొంచెం గ్రో అయింది. ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత ఇది జరుగుతుంది అన్నట్టు. అని చాలా స్పెసిఫిక్‌గా అది మెన్షన్ చేశారు. అండ్ దట్ వాస్ సంథింగ్ విచ్ పీపుల్ వేర్ వెరీ పర్టిక్యులర్‌లీ లుకింగ్ అట్. మీలాగా డీటెయిలింగ్స్‌ని చూసినప్పుడు దే ఎంజాయ్ ఇట్ a lot more.